తెలంగాణ రాష్ట్రంలో మన పెద్దలు ఒక సామెత చెప్పారు, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల హామీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అది బాగానే ఉంది. కానీ దానివల్ల మరొక 10 లక్షల కుటుంబాలు రోడ్డును పడకూడదు కదా. పైగా ఇది ఎంత లోపభూయిష్టం అంటే, మహిళలకు ఇవ్వండి తప్పులేదు, ఉచిత మహిళా బస్సు సౌకర్యం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నిట్లలో కూడా సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులు, వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తారు. ఉచిత బస్సే కాదు, వాళ్ళు ఎక్కగానే కూర్చున్న వాళ్ళు లేచి సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులు, వికలాంగులకు సీట్ ఇస్తారు. ఇక్కడ ఈ మహిళా రిజర్వేషన్ అంటే మొత్తం మహిళలకి, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు, మగవారు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. పాపం దివ్యాంగులు, ఈ స్త్రీలే బస్సు ఎక్కి జుట్లు పట్టుకుంటున్నారు, చెప్పు తీసి కొట్టుకుంటున్నారు. ఆ విధమైన పరిస్థితి ఉంటే ఇంకా దివ్యాంగులు వాటిలో ప్రయాణం చేసే పరిస్థితి ఉందా? కనుక మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు ఒక ప్రత్యేకంగా ఒక ఏరియా బస్సులో కొన్ని సీట్లు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల పూర్తిగా అన్యాయం అయిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తెలవక రైతులు ఏ విధంగా వాళ్ళకు నష్టాలు వచ్చి ఆత్మహత్యలు చేసుకున్నారో, అదేవిధంగా ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యల పరంపర పెరిగిపోయింది. నేటి వరకు 60 రోజులలో 21 విలువైన ప్రాణాలు, 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఆటో ఆయనైతే ఆయనకు ఆవేశము, ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చి ఆ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నివసించే ఆయన ఇంటి ముందు, ఆ కార్యాలయం ముందు ఆటోని రోడ్డు మీద పెట్టి ఆయనకి ఏం ఆదాయం రావట్లేదని నొప్పి పెట్టి కాల్చేశాడు. కొన్ని సందర్భాల్లో రైతులకు ఆగ్రహం వచ్చినప్పుడు పంటను తగలబెడతారు నిరసన తెలియజేయటానికి. ఆ విధంగా ఆటోకు నొప్పి అంటించాడు. ఈ రోజునేదో ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 12,000 ఇస్తారంట. సంవత్సరానికి 12,000 ఇస్తే దేనికి పనికి వస్తుంది? ఈ రోజున ఆటో డ్రైవర్లు ఆటోలు ఎక్కేవాడే లేడు. తర్వాత ఈ ఆటోలు చాలా వరకు ప్రైవేటు రుణాలు, బ్యాంకు రుణాలు, ఆ రుణాలతో కొనుక్కున్నారు సోదరులు. చాలామంది దళితులు, గిరిజన ప్రాంతాలు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళు రుణాలు తీసుకున్నారు. ఈరోజు బ్యాంకు ఈఎంఐలు, కంతులు కట్టే పరిస్థితి లేదు. ప్రైవేట్ రుణాలు తీసుకుంటే వాళ్ళు వచ్చి ఆటోను గుంజుకుపోయే పరిస్థితి, దుర్భాషలాడే పరిస్థితి. తక్షణం వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎవరైతే ప్రైవేటు వడ్డీలు, మైక్రో ఫైనాన్స్ చందాన దీపాల వడ్డీ 3 రూపాయలు, 2 రూపాయల నుంచి 3 రూపాయల వడ్డీ అంటే 36% వడ్డీ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అదుపు చేయాలి. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారం అప్పుడు అదుపు చేశారో, ఆటో డ్రైవర్లకు అప్పు పెట్టిన ప్రైవేటు ఫైనాన్స్ వాళ్ళని అదుపు చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళపై ఒత్తిడి చేయకుండా ఈ ఫైనాన్స్ కంపెనీలను నియంత్రించాలి. బ్యాంకులను కూడా కోరి, ఇప్పుడు పరిస్థితి బాగలేదు, వాళ్ళపై ఒత్తిడి పెట్టద్దు అని చెప్పి
ఆటో డ్రైవర్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తూనే వీళ్ళకి పునరావాసం గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. ఈ డీజిలు పెట్రోలు చాలా ఖరీదైనవి. ఉన్న ఆటోని ఎలక్ట్రిక్ ఆటోగా దాన్ని మార్చటమా, లేదు దీన్ని తీసుకుని ప్రభుత్వమే వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తే ఖరీదు తక్కువ. ఇంకోటి ఆధునికంగా ఈ మధ్యకాలంలో ఆటో టాప్ మీద సోలార్ పలకాల ఏర్పాటు చేసి నడుస్తూ ఉండగానే సూర్యరశ్మి నుంచి సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే అటువంటి సదుపాయం కూడా ఉంది. కనుక తక్కువ మెయింటెనెన్స్ ఈ పెట్రోలు డీజిల్ కొనే పరిస్థితి లేదు ఆటో డ్రైవర్లు. అదే విద్యుత్ మీద నడిచే వాహనం అయితే రోజుకి ఎక్కువ ఖర్చు అవుతుంది. రోజు 10 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. అటువంటి ఏర్పాట్లు చేయాలి. వీళ్ళకి నైపుణ్యం ఉండే వాళ్ళందరినీ కూడా ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నారు. వీళ్ళకి శిక్షణ ఇచ్చి ఆటో డ్రైవర్లు అర్హులైన వాళ్ళందరినీ ఈ కొత్త బస్సులు కొన్నప్పుడు, కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు ఇతర బస్సులు కొన్నప్పుడు ఆర్టీసీలో తప్పనిసరిగా ఆటో డ్రైవర్లనే తీసుకునే విధంగా వాళ్ళకి పునరావాస పథకం పెట్టాలి. అలాగే ఈ ఆటోని ప్రయాణాలకు కాకుండా దానికి ఒక ట్రక్కు కట్టించేయటం. ట్రక్కు కట్టించేస్తే పట్టణాల్లోనూ గ్రామాల్లో కూడా వాళ్ళు దాన్ని నడుపుకుంటూ వ్యాపారం చేసుకోవచ్చు. స్వయం ఉపాధి. కూరగాయలు, పాలు, పండ్లు, నెయ్యి, అట్లాగే ఒక ఆటో మీద కోయంబత్తూరు తాటి బెల్లం పెట్టుకుని అమ్ముకోవచ్చు. నీరా అమ్ముకోవచ్చు. నీరా కార్పొరేషన్ వాళ్ళు నెక్లెస్ రోడ్లో నీరా సీసాలు ఉన్నాయి, అవి తెచ్చుకుని అమ్ముకోవచ్చు. స్వగృహ ఫుడ్స్, నిత్యావసర వస్తువులు ఇళ్ళ వెంట వెళ్ళి అక్కడ అమ్ముకోవచ్చు. అట్లాగే రేవంత్ రెడ్డి మాదాపూర్లో కుమారి ఆంటీ, ఆమె ఈ ఫుడ్ స్టాల్కి రక్షణ కల్పించాడు. మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరికీ కూడా మెప్మా సహకారంతో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పిఎం స్వనిధి. స్వనిధి అనగా స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రధానమంత్రి స్వనిధి కింద కేంద్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెప్పి అప్పిప్పిస్తుంది, వడ్డీ లేని రుణం. దాంతో ఈ స్ట్రీట్ వ్యాపారాలు, వీధి వ్యాపారాలు, పండ్లు, కూరగాయలు, లేదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, లేదు మధ్యాహ్నం స్నాక్స్, ఇలాంటి వాటిని మున్సిపల్ శాఖ వాళ్ళు ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ట్రాక్టర్లు కొనుక్కునే అవకాశం ఇస్తే, దానికి ఆర్థిక సాయం ఇస్తే ట్రాక్టర్లు కొనుక్కొని ట్రాక్టర్ మీద బతికేస్తారు. కనుక ఈ రవాణాకు పనికొచ్చేవి కాకుండా ట్రక్కు కట్టి చేసుకోవచ్చు. ఆటో వదిలేసి ప్రభుత్వమే వీళ్ళకి ఇన్నోవా కార్ల పథకం చంద్రబాబు నాయుడు కొన్ని 20,000 మందికి ఇన్నోవా కార్లు కొనిచ్చాడు. ఇన్నోవా కారు కొనిచ్చిన తర్వాత వాటిని ఓలా, ఊబర్ కింద తిప్పుకోవచ్చు, లేదు ట్యాక్సీల కింద తిప్పుకోవచ్చు. ఆ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇన్నోవా కార్లు, తర్వాత ఓలా, ఊబర్తో వాళ్ళు జీవనం గడిపేయచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కిలో బియ్యం 29 రూపాయలకి భారత్ రైస్, అట్లాగే శనగపప్పు కిలో 60 రూపాయలకే, గోధుమ పిండి 27 రూపాయల 50 పైసలకే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ వస్తువులు ఆటోలో పెట్టుకుని ఆటో ట్రక్కు కట్టించుకోవాలి, ప్యాసింజర్లు కాకుండా. దాంట్లో అమ్ముకోవచ్చు, గ్రామాల్లో అమ్ముకోవచ్చు, పట్టణాల్లో అమ్ముకోవచ్చు, పట్టణాల్లో బస్తీల్లో అమ్ముకోవచ్చు. హాయిగా జీవనం గడిచిపోతుంది. ఇక ప్యాసింజర్ల మీద ఆధారపడకుండా ఇలాంటివి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. లేదు ఆటో డ్రైవర్లు ఏదైనా స్వయం ఉపాధికి వెళ్తానంటే
కేంద్ర ప్రభుత్వము ముద్రా రుణాలని బ్యాంకు రుణాలు ఇప్పిస్తుంది. ఆ ముద్రా రుణాలు తీసుకుని ప్రత్యామ్నాయం వ్యాపారంకి వెళ్ళచ్చు. అట్లాగే ఈ ఆటో డ్రైవర్ల యొక్క నైపుణ్యాలను పెంచవలసిన అవసరం ఉంది. నైపుణ్యాలు పెంచడానికి జాతీయ స్థాయిలో జాతీయ స్కిల్ కార్పొరేషను, రాష్ట్రంలో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా వాళ్ళకి శిక్షణ సమయంలో ఉచిత భోజన సదుపాయము, శిక్షణ సమయంలో కూడా కొంత స్టైపెండ్ ఇచ్చే సదుపాయం ఉంది. నైపుణ్యాల అభివృద్ధి చేసే ప్రక్రియలో ఆ విధంగా వీళ్ళకి ఆటో డ్రైవర్లకు పునరావాసం కల్పించవలసిన అవసరం ఉంది. లేదంటే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రాబోయే 28 ఎన్నికల్లో పెద్ద షాకు తగులుతుంది. మీకు మహిళలు ఓట్లు వేస్తారో లేదో కానీ ఈ 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళను చూసి వాళ్ళ సపరివారంగా ఒక 50 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయిపోతాయి. ఒకరికి సహాయం చేయటం తప్పులేదు, ఒకరికి అనుకూలత కల్పించడం తప్పులేదు. మహిళలకు ఉచిత రవాణా పెట్టి ఆటో డ్రైవర్లు పొట్టగొట్టడం ఏమాత్రం ఎంతవరకు సమంజసం? ఈ విధంగా వాళ్ళు ఆటో డ్రైవర్లు అవి నెలవారీ కంతులు కిస్తీలు కట్టలేని పరిస్థితి, డీజిల్ పెట్రోల్ కొనుక్కునే పరిస్థితి లేదు, వాళ్ళ పిల్లలను చదువుకునే పరిస్థితి లేదు, పస్తులు, భార్య కూడా ఏమి దిక్కుతోచని పరిస్థితి. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అంటూ ఆటో డ్రైవర్లను ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉంది. ఇప్పటికే వాళ్ళు పేదలు, వాళ్ళు నిరుపేదలుగా నెట్టివేయబడ్డారు. ఇక పోలీసు ఆటోవాడు కనపడగానే వాడికి చలాన్లు వేస్తుంటారు. మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టుగా వాడేం కడతాడు? కనుక పోలీస్ శాఖ ఆటోలకు చలానాలు వేయొద్దని ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాడికి గిరాకీలు లేవు. ఈ రవాణా శాఖ లైసెన్స్ కట్టాలంటే వాడి వల్ల అవుతుందా? డ్రైవింగ్ లైసెన్స్ ఆటో డ్రైవర్లకు రద్దు చేయాలి. అట్లాగే ఆటోకి ఏమొస్తుంది? దానివల్ల పెద్ద ఆదాయమే రాదు. ఈ ఆటోల నుంచి ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖకు వచ్చేది మొత్తం తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాదు. కనుక వాళ్ళకి ఈ ఆటో వాళ్ళకి రవాణా శాఖ విధించే ఛార్జీలు ఉంటాయి, అవి కూడా రద్దు చేస్తే కొంతవరకు వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. మున్సిపాలిటీలోనూ గ్రామాల్లోనూ స్వచ్ఛ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో పొడి చెత్త తడి చెత్తని వేరువేరుగా ఒక ఆటోలో 2 కంపార్ట్మెంట్లు చేసి గ్రామాలలో మున్సిపాలిటీలో రవాణా చేయటానికి ఇప్పటికే ఈ ఆటోలను వినియోగిస్తున్నారు. అవి బయట వారికి ఇవ్వకుండా స్వచ్ఛ భారత్ కింద వచ్చే కార్యకలాపాలన్నీ, ఆ పొడి చెత్త తడి చెత్త ఆ రవాణా అన్నీ కూడా ఈ రోజున ఉపాధి లేని ఆటో డ్రైవర్లకు అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా మున్సిపల్ శాఖకి, పంచాయతీరాజ్ శాఖకి ఆదేశాలు, ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాల్సిన అవసరం, జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా మొదటి ప్రాధాన్యత ఆటో డ్రైవర్లకు ఇచ్చి వాళ్ళు లేని పక్షాన ఇతర విధానాలు అవలంబించండి అని చెప్పే పరిస్థితి ఉండాలి. ఇక గల్ఫ్ దేశాలకు వెళ్తే వీళ్ళ పరిస్థితి బాగానే ఉంటుంది. వీళ్ళకి కావలసిన నైపుణ్యాలు ఇస్తూ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఉంది, టామ్కామ్, హైదరాబాద్ నగరంలో ఉంది. ఈ టామ్కామ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, కుక్కులు, హౌస్ కీపింగు, నర్సులు వీళ్ళందరికీ శిక్షణ ఇచ్చి, ఇది ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళ ద్వారా ఇతర దేశాలు పంపుతారు, మెయిన్గా గల్ఫ్ దేశాలకు.
ప్రస్తుతం టామ్కామ్ సంస్థ రంగంలో దిగి గల్ఫ్ దేశాల్లో డ్రైవర్ల అవసరం చాలా ఉంది. అక్కడికి ఈ ఆటో డ్రైవర్లను, ఈ ఆటో నడిపే వాళ్ళందరినీ టామ్కామ్ ద్వారా కొన్ని వేల మందిని పంపించే సదుపాయం ఉంది. ప్రభుత్వము ఒక నిపుణుల కమిటీని నియమించాలి. నిపుణుల కమిటీలో పోలీసు, రవాణా, అలాగే ఈ టామ్కామ్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు, అట్లాగే లీడ్ బ్యాంకర్స్, ఒక్కొక్క జిల్లాకు ఒక లీడ్ బ్యాంకర్ ఉంటారు. వీళ్ళకి ఆర్థిక సహాయం కావాలి. తర్వాత వీటిని ఆటోల్ని ఎలక్ట్రిక్ ఆటోలుగా బదిలీ కానీ మార్చటం కానీ, దానికి ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, వాళ్ళను రంగంలో దింపి కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ తీసుకుని డీజిల్, పెట్రోల్ ఆటోలను ఈ ఎలక్ట్రిక్ ఆటోలుగా బదిలీ కానీ మార్పిడి కానీ. అట్లాగే వ్యవసాయ శాఖ రైతులకు ట్రాక్టర్లు ఇస్తారు. రైతులకు ఇచ్చిన విధంగానే వీళ్ళకి ఆటో డ్రైవర్లు కూడా ట్రాక్టర్లు ఇస్తే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు పొట్ట నింపుకునే అవకాశం ఉంది. వ్యవసాయ పనులు చేస్తారు, రవాణా కూడా ఉపయోగపడతాయి. ఆటో డ్రైవర్లు కూడా గతంలో నేను ప్యాసింజర్లు ఎక్కించుకోవాలి అనే ధోరణి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించవలసిన అవసరం ఉంది. స్కూలు పిల్లల్ని తీసుకువెళ్ళటం, తీసుకురావటం అది బాగానే ఉంటుంది. స్కూలు యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుని పరిమితంగా 6గురినో 8గురినో ఎక్కించుకోవటం, సమయానికి తీసుకువెళ్ళటం, తీసుకురావటం. లేదా వెనకాల ట్రక్కు కట్టి స్కూలు ప్రాంగణం గోడ బయట ఈ విద్యార్థులకు కావలసిన పండ్లు, తినుబండారాలు ఏర్పాటు చేయటం, లేదా ఐస్ క్రీములు లాంటివి, అలాంటివి కూడా తినుబండారాలతో పాటు అక్కడ పెట్టుకుని అమ్ముకోవచ్చు. కనుక ఆటో డ్రైవర్లు నేనేదో ఆటో మాత్రమే నడుపుతానని కాకుండా తీసుకెళ్ళి ఒక చోట పార్కింగ్ చేసి ఆ ట్రక్కులో ఏదన్నా వస్తువులు తీసుకెళ్ళి అమ్మే విధంగా మైండ్ సెట్, మానసికంగా మనం ఆటో డ్రైవర్ల యొక్క నైపుణ్యాలను, వాళ్ళని మానసికంగా తయారు చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ ట్రాక్టర్ల వ్యవహారం చూడాలంటే వ్యవసాయ శాఖను కూడా దీంట్లో కమిటీలో వేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఉచిత మహిళా బస్సు రవాణా సదుపాయం ఇది మొట్టమొదటిగా భారతదేశంలో తమిళనాడులో అక్కడ ముఖ్యమంత్రి, డిఎంకే ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశపెట్టాడు. ఆయన ఏం చేశాడంటే కొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాడు. సాధారణ బస్సుల్లో ఉచితం లేదు. ఇక్కడ కూడా మామూలుగా ప్రత్యేక మహిళా బస్సులను పెట్టి వాళ్ళకి పెడితే బాగుంటుంది, కానీ డబ్బు టిక్కెట్ కొనే ప్యాసింజర్కి అసౌకర్యము కలగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దయనీయమైన, హృదయ విదారకమైన పరిస్థితిలో ఉన్నది ఎవరయ్యా అంటే ఆటో డ్రైవర్ల కుటుంబాలు. పాపం ఆటో డ్రైవర్ సంపాదనతో వాళ్ళ పిల్లల్ని ముచ్చడిగా యూనిఫామ్ వేసి, బూట్ వేసి, బెల్ట్ పెట్టి పక్కనున్న ఇంగ్లీష్ కాన్వెంట్లో పంపే ఆటో డ్రైవరు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. కాన్వెంట్ వాడు ఫీజులు అడుగుతుంటారు, ఆదాయం లేదు, డీజిల్ పెట్రోల్ కొనే పరిస్థితి లేదు. అందువల్ల తక్షణం ఆలస్యము చేయకుండా మేధావుల యొక్క, విజ్ఞుల యొక్క సలహాలు కూడా తీసుకుని అవసరమైతే ఈ ప్రతిపక్షం బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకునే విధంగా, వాళ్ళు కూడా ప్రతిపక్షాల వాళ్ళు
ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం కాదు, ఆటోల్లో ప్రయాణం చేయటం కాదు, ఆటో డ్రైవర్లను ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచగలము, వాళ్ళని పునరావాసం కల్పించగలమనే అంశాలపై ఉపాధి, వాళ్లకు సంపాదన పెరిగే విధంగా అమూల్యమైన సలహాలు ఇవ్వాలి కానీ రెచ్చగొట్టడం బాధ్యతగా పెట్టుకోకూడదు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.